ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. 45 రోజుల్లో తెలంగాణకు కొత్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతే వెంటనే లైక్ చేయండి. తెలంగాణలో రాజకీయాలపైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 40 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. సోమవారం నాడు ఆయన భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సేవ కార్యక్రమంలో తెలంగాణ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తప్పులను కోర్టు నిరూపిస్తుందన్నారు. ఆయన క్యాష్ పిటిషన్ వేస్తే అది కొట్టివేశారని, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని చెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారన్నది గ్రామాల్లోని ప్రజలందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ అధికారుల నేతలు విదేశాలు పర్యటన ఎమ్మెల్యేలు వ్యాఖ్యలపైన చేశారు. తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్లు మొదలుకొని స్పీకర్ వరకు అందరూ విదేశీ పర్యటన చేస్తున్నారని, ఆ పర్యటన వల్ల వచ్చే లాభం ఎంతంటే పేపర్ మీద చూపించి తెలివి ఒక్కరికి లేదని చెప్పారు. పర్యటన చేసొచ్చాక ఇన్ని కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పేసి, దీనికి వెయ్యంతలు అవకాశాలు ఇండస్ట్రీ వచ్చాయని చెప్పేసి లాభాలు వచ్చాయని ఏదైనా ఇక్కడ చూపించారని ప్రశ్నించారు. అటు రాష్ట్రంలో మరోసారి బీజేపీలో కీలక అంటే ఇటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ను సైతం ఓడించినటువంటి ఎమ్మెల్యేగా పేరు పొందిన కీలక నేత 45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం రావడం అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి